శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్ శాస్త్రం అనేది ప్రకృతి మీద ఏ విధంగా చూపిస్తుంది, మనిషి మీద ఏ విధంగా చూపిస్తుంది దాని ప్రభావం అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అందులో భాగంగా గోచారం అంటే గ్రహాలు గమనాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం మనం చూసుకుంటే శనీశ్వరుడు కుంభం నుండి మీనంలోకి వెళ్ళడం, అలాగే రాహుకేతులు కూడా మారడం, గురుడు కూడా మారడం, బృహస్పతి, మేజర్ ప్లానెట్స్ అన్ని మారిపోవడం, ఎస్టాబ్లిష్ అవ్వడం, ఇవన్నీ మనం చూసాం. ఈ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏదో స్మూత్గా వెళ్ళిపోతుంది కదా అని మనం అనుకున్న సమయంలో కుజుడు నీచబడ్డం, ఆ నీచబడిన కుజుడు యొక్క దృష్టి విశేషంగా అష్టమ భావం అయినటువంటి కుంభం మీద ఉండడము, అలాగే ఈ రకరకాల నీచ పడి ఆల్మోస్ట్ జూన్ 6th ఎండింగ్ అంటే 7th వరకు కుజుడు నీచంలో ఉంటే తర్వాత సింహరాశిలోకి ప్రవేశించడం, ఈ నీచబడినప్పుడు మనకు ఆ యుద్ధ సంబంధమైన ప్రక్రియలు జరగడం, ఇవన్నీ మనం గత 1 month 1.5 month నుండి చూస్తూనే ఉన్నాం. శని మారడం వల్ల జరుగుతుందో తెలియట్లేదు, చతుర్గ్రహ కూటం వల్ల జరిగిందో తెలియదు, లేదంటే రాహుకేతుల యొక్క ట్రాన్సిట్ మారడం వల్ల దాని ఇంపాక్ట్ ఉందా, ఇలా రకరకాల గ్రహాలన్నీ చేంజెస్ అని ఒక్కసారిగా కన్ఫ్యూజన్ చేయకుండా ఒకసారి కదలికలన్నీ మేజర్ ప్లానెట్స్ అన్ని మనకి ఏం చేస్తున్నాయంటే ఆల్మోస్ట్ ఒక నెగిటివ్ ఎనర్జీని ఫామ్ చేస్తున్నాయని చెప్పచ్చు అనమాట. ఇందులో భాగంగా ఇప్పుడు కుజుడు మళ్ళీ సింహరాశిలో ప్రవేశిస్తున్నాడు. సింహరాశిలో ప్రవేశించినప్పుడు ఏంటంటే అక్కడ నుండి సప్తమ భావం చతుర్భావంతో తన సొంత ఇల్లు చూసుకుంటాడు. సొంత ఇల్లు అంటే వృశ్చిక భాగాన్ని చూస్తాడు, ఇల్లు సొంత ఇల్లు కాపాడుకుంటాడు. కానీ అలాగే సప్తమ భావం అష్టమ భావం అంటే ఇది అష్టమ భావంలో ఉన్న శనీశ్వరుడు, సప్తమంలో ఉన్న రాహుని, వీటి రెండింటిని కూడా దృష్టి పెట్టి ఉంచుతాడు. కుజుడు విశేషమైన దృష్టి అష్టమ భావం మీద పడడం, అదే శనీశ్వరుడికి పడడం, శని దృష్టి మళ్ళీ రవి మీద పడడం. ఈ నెలలోని రవి వృషభంలో ఉన్నాడు. రవి అగ్నితత్వం, కుజుడు అగ్నితత్వం, మధ్యలో శనీశ్వరుడు. శనికి కుజుడికి అసలు పడదు, మనం ముందుడే అనుకున్న విషయం. ఈ రెండు గ్రహాల మధ్య వైరం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. వాళ్ళు దృష్టి పడినప్పుడు వివాహ వ్యవస్థలో అయితే విపరీతమైన వైపరీత్యాలు కూడా తీసుకొస్తుంది. అటువంటి ఈ కాంబినేషన్ జరుగుతున్న ఈ 45 రోజులు జరుగుతుంది. ఈ 45 రోజుల కాంబినేషన్ ఏదైతే జరుగుతుందో ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతిలోని కూడా కొన్ని భయానక స్థితిగతులు మనకు ఆల్రెడీ యుద్ధ వాతావరణం చూసాం. దాని వల్ల ప్రేరేపించేటట్టుగా కొన్ని సంఘటనలు జరగడం, దాని మూలానంటే ఈసారి భారతదేశం మీద కొన్ని యుద్ధ సంబంధమైన ప్రక్రియలు జరగడం వలన కొంత నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. అది ఎలాగ ఉంటుంది అంటే మనం చెప్పడానికి కొన్ని కష్టమే. జన నష్టం అంటారా, వస్తువు నష్టం అంటారా, ఏదో మనం తెలియకుండా. ఎందుకంటే యుద్ధం చేసేవాడు ఎదురెదురు చేస్తే అది ఒక రకంగా ఉంటుంది, టెర్రరిజం చేస్తే ఒక రకంగా ఉంటాయి. ఎందుకంటే భారతదేశం అంతా ఈ స్లీపర్ సెల్స్ అన్నీ ఆక్యుపై ఉన్నాయని చెప్పి మనం చాలాసార్లు అనుకున్నాం. కాబట్టి ఈసారి జూన్ 7th తర్వాత ఒక 40 రోజుల కాలంలో మనం ఊహించినట్టుగా కాకుండా వేరే రకంగా ఎక్కడో ఒక చోట కొన్ని సంఘటనలు జరుగుతాయి భారతదేశంలో. స్పెషల్లీ ఏంటంటే ఉత్తర భాగంలో జరుగుతుంది, మధ్య భాగంలో జరుగుతుంది. ఈ రెండు భాగాలు అంటే భారతదేశానికి మధ్య భాగం, అలాగే భారతదేశ ఉత్తర ఈశాన్య భాగంలోని ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ కుజుడు యొక్క విశేషమైన దృష్టి అవే కాకుండా శని యొక్క విశేషమైన దృష్టి అక్కడ మనం చూస్తే రవి మీద కూడా పడుతుంది. ఈ 15 రోజుల్లో పడుతుంది. ఈ జూన్ తర్వాత జూన్ 6వ తారీఖు నుండి దాని యొక్క ప్రభావం కూడా కనబడుతుంది. సో ఇవేవి అంత ప్లస్ పాయింట్స్ కింద మనం చెప్పడానికి అవకాశం లేదు. సో ప్రకృతిలో ఇవి జరుగుతాయి, ఫలానా చోట్ల జరుగుతాయి అని చెప్పే వరకు మనం ఉంటాం. ఇవి ఎందుకు చెప్తున్నాం అంటే ఏదైనా అవకాశం ఉండి ప్రభుత్వాలు కానీ దీని గురించి దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఇండికేషన్స్గా ఇచ్చి మనకు అటువంటి సంఘటన నుండి బయటపడడానికి కావాల్సిన ప్రక్రియలు ఏమైనా చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే కొంత జన నష్టం జరగకుండా మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. అసలు యుద్ధం అన్నది టెర్రరిజం మొదలుపెట్టింది. అది ఏంటంటే పహల్గాన్లో జనాలు అంటే పబ్లిక్ మీద ఎప్పుడైతే అమాయక ప్రజల మీద ఎప్పుడైతే దాడి జరిగిందో అది తట్టుకోలేక మనం ఆ టెర్రరిజం అనేది క్లోజ్ చేయాలని ప్రయత్నం భాగంగా చేసిన ప్రక్రియ తప్ప ఇంకేం కాదు. కాబట్టి అలాంటిది సంఘటన వల్ల జరగకుండా మనం ప్రయత్నం చేయాలి. కానీ డెఫినెట్గా ఈ కుజ శని యొక్క కాంబినేషన్ దృష్టి పడడం, కుజుడు యొక్క విశేషమైన దృష్టి పడడం శని మీద, శని రవి మీద పడడం, ఆ రవి యొక్క దృష్టి మళ్ళా చూస్తే కొంత ఆందోళనకరంగా ఉంది. ఈ మూడు కాంబినేషన్లో చిన్న చిన్న వ్యవహారాలు ఆగాను. దీని కంటిన్యూషన్గా మళ్ళీ జూలై 7th తర్వాత మనం చూసుకుంటే హెల్త్ విషయంలో కూడా అంటే ఇప్పుడు ఏంటంటే కొన్ని యుద్ధాలు ఎలాగ ఉంటాయంటే కెమికల్ యుద్ధం అంటారు. ఇప్పుడు చూడండి మనకు కరోనా వచ్చింది లాస్ట్ టైం వస్తే అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, చాలామంది అంటే యుద్ధం చేయకుండానే చాలామంది చనిపోయారు. అంటే వ్యాధితో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగేంటంటే కొన్ని యుద్ధాలు అలాగ ఉంటాయంటే గన్ పట్టుకోక్కర్లేదు. ఈ కెమికల్ వార్స్ అనుకోండి, లేదంటే మీరు బయో వార్స్ అనుకోండి, ఇవన్నీ ఎలా ఉంటాయంటే మనం తెలియకుండానే మన మనుషుల్ని మానసికంగా శారీరకంగా అన్ని రకాల ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటాయి. అటువంటిది ఒక క్రియ కూడా జరిగే అవకాశాలు కనబడుతుందని చెప్పచ్చు. అంటే ఏదైనా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలకు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ ఛానల్ ద్వారా 100% ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత జాగ్రత్తగా ఏ ప్లేస్లో ఉన్నాయి, ఇక్కడ సేఫ్ ఉందా లేదా అంటే డెఫినెట్గా ఈ యొక్క 45 రోజులు కుజుడు అక్కడ కర్కాటకం నుండి సింహం వచ్చిన 45 రోజులు
సెక్యూరిటీ ఎంత ఉంది అంటే, సేఫ్ ఎంత ఉందంటే ఆల్మోస్ట్ సేఫ్టీ అనేది చాలా తక్కువగా ఉందని చెప్పచ్చు. ఏ మూల నుండి ఎలాగా ఎవరు ఎటువంటి వార్ చేస్తారో, ఎటువంటి కెమికల్ వార్ చేస్తారో మనకి తెలియకుండా ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నా సలహా అంటే, ఆస్ట్రాలజర్గా నా సలహా ఏంటంటే, ప్రతి ఒక్కరు ఇంట్లోని వీలైనంత వరకు అభిషేకం చేయడం, తీర్థం తీసుకోవడం. అదే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం కానీ, శివునికి అభిషేకం చేయడం కానీ, పంచసూక్తాలలో ఏదో సూక్తంతో చక్కగా అభిషేకం చేసుకోవడం, ఆ తీర్థం తీసుకోవడం. వాళ్ళ అటువంటి ప్రక్రియ చేయలేని పరిస్థితిలో ఉంటే ప్రతి ఊరిలోని, ప్రతి వీధిలోని దేవాలయాలు ఉన్నాయి, హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఆ శివాలయాలు ఉన్నాయి, రామాలయం ఉంది, అలాగే అమ్మవారి యొక్క ఆలయాలు కనబడుతుంటాయి. అంచేత ఏ శివాలయంలో ఇక్కడ వెళ్ళి గోత్రనామా అని చెప్పి ఆ తీర్థం కూడా తీసుకోవడం ప్రయత్నం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, గోశాల ఎక్కడైనా పక్కన కనబడితే, గోవులు కనబడినా, లేకపోతే మన ఇంటికి వచ్చే గోవుకి ప్రదక్షిణ చేసి దానికి కావాల్సిన గరిక అనుకోండి, ఇతర కావాల్సిన ఆహారం, అరటిపండు అనుకోండి, బెల్లం అంటే ఇలా పెట్టడం. ఇలాంటి కొన్ని ధర్మకార్యాలు చేయడం ఏంటంటే మనకు దాన్ని సైంటిఫిక్గా కూడా మనకు అది బెనిఫిషియల్గా ఉంటే, గో చుట్టూ ప్రదక్షిణ అంటే ఒక నెగిటివ్ ఎనర్జీని మనం పూర్తిగా తీసి బయట పారదోస్తుంది. ఎందుకంటే అంత పవర్ఫుల్ మనకు గోమాత. మనం అనుకుంటే గోవు నుండి వచ్చే ప్రతి ఒక్క వస్తువు కూడా మనకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తానని మన శాస్త్రంలో చెప్పింది, ప్రూవ్ కూడా అయింది. అంచేత ఆ గో చుట్టూ ప్రదక్షిణ చేయడము, అలాగే గోవు సేవ చేసుకోవడం, ఇవన్నీ చేయడం అని అంటే బాడీకి మన శరీరంలో కానీ మనసులో కానీ మనకు తెలియకుండా ఎటువంటి వార్ జరిగినా లేకపోతే కెమికల్ వార్ జరిగినా కూడా మనకి ఏంటంటే దాని నుండి అధిగమించి ముందుకు వెళ్ళడానికి కావాల్సిన శక్తి ఈ గో యొక్క సంరక్షణలో మనకి కనబడతాయి. అంచేత ఏంటంటే అటువంటి ప్రక్రియ చేసుకోవడం, ఇటువంటివన్నీ ఈ 45 రోజులు చేయడం చాలా అవసరం పడుతుంది. అంటే ఉందా లేదా రిస్క్ అని కాదు, ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు చేసుకుంటూ నడపడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా అభిషేకం చేయడం వల్ల అగ్నితత్వంలో కుజుడు యొక్క తత్వం మీలో ఉంటాడు, కుజుడు మీలో కూడా ఉంటాడు కాబట్టి అది కొంత చల్లారుతుంది, ఆ వేడిని చల్లార్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రము, శరణ్యము, ఈ భగవంతుడు మనకి ఇచ్చింది ఏంటంటే మంత్రం మోక్ష మార్గానికి. మన శరీరమే ఒక యంత్రంగా అనుకుంటే మనం మాట్లాడే ప్రతి మాట ఒక మంత్రంగా భావించి ఎవరైతే సాధకుడు ముందుకు వెళ్తాడో మోక్ష మార్గం అనేది పొందుతారు, రాజమార్గంలో రాజయోగం పొందుతారు అని చెప్పగలుగుతాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.